హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యారోగెంట్ హస్బెండ్. కౌశిక్, నీతో మాట్లాడాలి అని చూస్తుంటే మనిషివి కనిపించడం లేదు. ఆఫీస్ టైంకి లేచి వెళ్తున్నావు, ఈవినింగ్ రాగానే బయటకు వెళ్ళిపోతున్నావు. మామయ్య నీ గురించి అడుగుతున్నాడు. నువ్వు రోజు తాగితే ఎలా? కోపంగా అంది సరళ. అబ్బా, రోజు నేనేమి తాగడానికి వెళ్ళడం లేదు అమ్మా. ఏదో ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా అంతే కదా అని విసుక్కున్నాడు. సరే, అదంతా పక్కన పెట్టు. మామయ్య నీతో మాట్లాడాలి అంటున్నారు. దేని గురించి? బయటకు వెళ్ళడానికి టిప్ టాప్గా రెడీ అవుతున్నాడు అడిగాడు. అమూల్యకు నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్న దాని గురించి. హెయిర్ కోప్ చేసుకుంటున్నవాడు ఆగి వెనక్కి తిరిగాడు. అమూల్యపై అభిప్రాయం అడిగితే తనంటే నాకు ఇష్టం అని చెప్పు. నేను ఇంకా సెటిల్ అవ్వాలి, అమూల్య చదువు అవ్వాలని మేనేజ్ చెయ్యి. అంతేకాని అమూల్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి వేరే అమ్మాయిని కోడలుగా తెస్తే నేను ఒప్పుకోను అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? కంగారుగా అడుగుతాడు. నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఫోన్లో మాట్లాడిన మాటలు నేను విన్నాను. నువ్వు అమూల్యని పెళ్లి చేసుకుంటే ఊర్లో తన పేరు మీద ఉన్న పొలం, ఇల్లు నీకే వస్తాయి. మొన్న ఊరికి వెళ్ళినప్పుడు తెలిసింది, పొలాలు చాలా రేట్లో ఉన్నాయంట. తన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. తన ఆస్తి మొత్తం నీదే, ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయింది. సరళ వెళ్ళాక ఆలోచనలో పడ్డాడు. అందంగా ఉంటుంది తప్ప సాహితీకి పెద్ద ఆస్తి లేదు. పైగా లవ్ మ్యారేజ్ అని చెప్పి కట్నం ఇవ్వమని తన పేరెంట్స్ తేల్చేశారు. అదే అమూల్యని పెళ్లి చేసుకుంటే ఊర్లో ఉన్న 10 ఎకరాల పొలం, పెద్ద ఇల్లు తన సొంతం అవుతుంది. పైగా ఇక్కడున్న సూపర్ మార్కెట్ నుండి మంచి రాబడి కూడా వస్తుంది. సాహితీని చేసుకుంటే ఇద్దరం జాబ్ చేసినా ఏదీ మిగలదు. అదే అమూల్యం చేసుకుంటే ఆస్తి వస్తుంది, తను జాబ్ చేయకుండా హ్యాపీగా ఉండొచ్చు. నేను బయటికి వెళ్ళి ఏం చేసినా తను అడగదు కూడా అని చాలాసేపు ఆలోచించి ఈరోజు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. సరళ వెళ్ళమని చెప్పగానే ఒక్క క్షణం అక్కడ ఉండకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది. సరళ ఫ్రెండ్స్ తన వైపు హాస్యంగా చూసిన చూపులు గుర్తొస్తున్నాయి. వాళ్ళతో పాటు ఒక్క క్షణం సరళ కూడా అమూల్యను హాస్యంగా చూసింది. అదే తన్ని బాధ పెడుతుంది. ఫ్రెష్ అవ్వకుండా మొక్కల మధ్యలో కూర్చుంది. లావుగా ఉండడం తన తప్ప? లావుగా ఉంటే మనుషులు కారా అనుకుంది. తనకు ఎవరి పోలికలు వచ్చాయో తెలియదు. తన తల్లి తండ్రి ఇద్దరు సన్నంగా ఉంటారు. తన మేనత్త సరళ కూడా అలానే ఉంది. జనరల్గా నువ్వు మీ అత్తలా ఉన్నావు, తాతయ్యలా ఉన్నావు, నీవి అన్నీ మీ నాయనమ్మ పోలికే అంటుంటారు. నేను వాళ్ళలా ఎందుకు లేను అని బాధపడిన రోజు లేదు అమూల్య. అక్కడ గాలికి ఊగుతున్న మొక్కల్ని చూస్తుంది. ఆ మొక్కలు, చెట్లు అంటే తనకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి తన బర్త్డేకి తన తండ్రితో కలిసి ఒక మొక్క నాటేది. మేడపైన ఉన్నవి, కింద పెరట్లో ఉన్న చెట్లు అన్నీ తన బర్త్డేకి నాటినవే. తన తండ్రికి తనంటే చాలా ఇష్టం. తన్ని ప్రేమగా చూస్తాడు. తన తల్లి చనిపోయిన తర్వాత సరళతో సహా అందరూ పెళ్లి చేసుకోమని చెప్పినా తనపై ప్రేమతో పెళ్లి చేసుకోలేదు. తల్లి లేని లోటు లేకుండానే పెంచాడు. సరళ భర్త చనిపోవడంతో అత్తంటి వారు తన్ని ఇంట్లో నుండి పంపించేశారు. ఏ దిక్కు తోచని స్థితిలో కొడుకుతో అన్న దగ్గరికి వచ్చింది. తన కూతురికి తల్లి లోటు తీరుస్తుందని చెల్లెల్ని తన ఇంట్లో పెట్టుకుని కౌశిక్ను అమూల్యతో సమానంగా చూసేవాడు. సరళ అమూల్యను బాగానే చూసుకునేది. ఎంతైనా మేనకోడలు కదా. గోపాల్ గారికి ఉన్న ఆస్తి తెలిసి కౌశిక్కి అమూల్యతో పెళ్లి చేస్తే తన కొడుకు కష్టపడాల్సిన అవసరం లేదు అనుకుని ఇద్దరికీ పెళ్లి చేద్దామని గోపాల్ గారి దగ్గర మాట తీసుకుంది. అమూల్య బొద్దుగా అవ్వడంతో తన ఫ్రెండ్స్, చుట్టాలు అన్న మాటలు దృష్టిలో పెట్టుకొని అమూల్యను సన్నబడేలా చేయాలని అమూల్యను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసింది. అవన్నీ గుర్తుకు రాగానే అమూల్యకు ఏడుపు వచ్చింది. తన తండ్రికి గుర్తుకు వచ్చాడు. ఇప్పుడు తన తండ్రి ఆప్యాయత కావాలి. తన తండ్రికి ఇవన్నీ చెప్పడం అని చాలాసార్లు అనుకుంది. కానీ సరళపై గౌరవంతో కూడిన భయం ఉండడంతో చెప్పలేకపోయింది. ఇంతలో గుమ్మడి అని వినిపించిన వాయిస్కి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ దేవ్ నిలబడి ఉన్నాడు. లేచి ఫాస్ట్గా వెళ్ళి దేవును గట్టిగా హగ్ చేసుకుంది. అమూల్య వచ్చిన స్పీడ్కి వెనక్కి తూలి పడిపోయాడు. తన్ని తాను నిలదొక్కుని తిరిగి తన్ని హగ్ చేసుకున్నాడు. అమూల్య వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే కంగారు పడిపోయాడు. ఏమైందిరా? మార్నింగ్ జరిగింది గుర్తుకొచ్చిందా? అదొక పీడకల అని మర్చిపోమ్మా. అమూల్య తల నిమురుతూ లాలనగా చెప్తాడు. దేవ్ మాటలకి ఇంకా గట్టిగా హత్తుకుంది. తన తండ్రిలా అనిపించాడు ఆ నిమిషం దేవ్. కాసేపటికి వదిలి దూరం జరిగి తలదించుకుంది. తన గడ్డం పట్టుకొని మొహం పైకి ఎత్తి తన కళ్ళలోకి చూస్తూ బయటకు వెళ్దామా అని అడిగాడు. ఎక్కడికి? చెప్తాను, ఈ డ్రెస్ వేసుకో అని ఒక కవర్ ఇస్తాడు. అది తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి దేవ్ ఇచ్చిన డ్రెస్ వేసుకొని వచ్చింది. బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్లో మెరిసిపోతుంది అమూల్య. తన్ని ఒకసారి స్కాన్ చేసి కమ్ అని చెయ్యి ఇచ్చాడు. మెట్ల వైపు కాకుండా ఇటు ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ అని అడిగింది.
ఇటు కాక మీ అత్తకి బయటికి వెళ్తున్నామని చెప్పి వెళ్దామా? వెటకారంగా అంటాడు. సార్ కాసేపట్లో మా నాన్న వస్తారు. కనపడకపోతే కంగారు పడతారు టెన్షన్‌గా అంది. ఇప్పుడు గుర్తొచ్చిందా పాప నీకు? ముందు నువ్వు కూల్‌గా ఉండు. మీ నాన్న రావడానికి టైం పడుతుంది. మీ సూపర్ మార్కెట్‌కి ఈరోజు లోడ్ వస్తుంది. అదంతా చూసుకొనొచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అవుతుంది. మీ నాన్న ఇంటికి వచ్చేసరికి నిన్ను తీసుకొస్తాను. సరేనా? అమూల్యకు తను రోజు ఈ మేడ ఎక్కే రూట్‌కి తీసుకొచ్చాడు. దేవ్ సన్‌సైడ్ మీదకి దూకి అమూల్యను చూస్తాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది తన్ని. ఏంటి అలా చూస్తున్నావ్? రా అంటాడు. సార్ మీలా నేను దూకలేను సార్. భయంగా ఉంది అంది. పెద్ద హైట్ లేదు కదా! దూకేయ్ అంటాడు. అయినా అమూల్య భయంగా చూస్తుంటే, సరే నువ్వు కూర్చో నేను నిన్ను దింపుతా అంటాడు. సరే అని కూర్చుంది. దేవ్ అమూల్య నడుము పట్టుకొని దింపుతాడు. దేవ్ తన నడుము పట్టుకోగానే నరాలన్నీ జివ్వుమన్నాయి. దేవ్ భుజాన్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని ఉండిపోయింది. ఓయ్ గుమ్మడి వెళ్దామా లేదా? ఇక్కడే ఉందామా? అని కొంటెగా అడుగుతాడు. కళ్ళు తెరిచి చూస్తుంది. దేవ్ దింపి కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు. హా అంది మెల్లిగా. అలానే ఇంకోసారి దింపి తన బైక్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అమూల్య బైక్ ఎక్కి కూర్చోగానే రయ్యమని పోనిచ్చాడు. ఒక 15 మినిట్స్ తర్వాత ఒక ప్లేస్‌కి తీసుకొని వచ్చి బైక్ ఆపాడు. సార్ ఇక్కడికి తీసుకొచ్చారే అని చుట్టూ చూస్తూ మొహం అదోలా పెట్టుకొని అంది. నువ్వు ఎక్కడికి అనుకున్నావ్ అని అడిగాడు దేవ్. అది గుడికి తీసుకువెళ్తున్నారేమో అని అనుకున్నా అని అమాయకంగా అంది. నీవి ముద్దపప్పు ఆలోచనలు అని తెలుసు కానీ గుడికి మనం ముసలివాళ్ళం అయినప్పుడు వెళ్దాం. ముందు లోపలికి పద అని విసుగ్గా అన్నాడు. అదేదో మెల్లిగా చెప్పొచ్చుగా అని గొనుక్కొని పక్కకు చూస్తే పబ్లిక్‌గా ఒక అమ్మాయి, అబ్బాయి ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళు పెద్దవి చేసుకొని నోటిపై చేయి వేసుకొని ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ళని. నీకు కావాలా? అమూల్య వెనక నిలబడి అంటాడు. ఏంటి సార్ అంది. అదే వాళ్ళని కళ్ళు ఆర్పకుండా చూస్తున్నావు కదా! నీకు కావాలేమో అడిగా అంటాడు కొంటెగా నవ్వుతూ. వద్దు అని కంగారుగా బుర్ర అడ్డంగా ఊపేసింది. ఎక్కువ ఊపొద్దే ఊడిపోద్ది అని అమూల్య తలను పట్టుకొని చెప్తాడు. అమూల్యను తీసుకొని లోపలికి వెళ్ళాడు. అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా అందరూ డ్రింక్ చేస్తూ పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకుంటున్నారు. పాపం వీళ్ళకి నాలా మంచి డ్రెస్ లేవనుకుంటా అనుకుంది. మినీస్‌లో ఉన్న అమ్మాయిల్ని చూస్తూ. సార్ ఇది ఏ ప్లేస్ అని అడిగింది. పబ్బు నీకు నచ్చిందా అని అడిగాడు. ఏం బాగుంది. గుళ్ళో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సౌండ్‌కి, స్మెల్‌కి కడుపులో దేవేస్తుంది అని వికారంగా ఫేస్ పెడుతూ. తను అలాంటి ఆన్సర్ ఇస్తుందని గెస్ చేసి వెళ్ళిపోదాంలే. ఇక్కడ వర్క్ ఉంది. అది చూసుకొని వెళ్ళిపోదాం అని తన్ని అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంటాడు. 5 మినిట్స్ తర్వాత అక్కడికి ముగ్గురు వ్యక్తులు వస్తారు. అందులో ఒకరు యంగ్‌గా ఉంటే ఇద్దరు ఓల్డ్ మ్యాన్స్ ఉన్నారు. హలో మిస్టర్ దేవాంశ్ వర్ధన్. నైస్ టు మీట్ యూ అని విష్ చేస్తాడు. య యంగ్ మ్యాన్ నైస్ టు మీట్ యూ అని దేవ్ విష్ చేసిన తర్వాత కూర్చుంటారు. అమూల్య, దేవ్ ఒక సోఫాలో కూర్చుంటే వాళ్ళకి ఎదురుగా ఉన్న సోఫాలో ఈ ముగ్గురు కూర్చుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే యంగ్ మ్యాన్ అమూల్యను చూసి ఇంప్రెస్ అవుతాడు. హాయ్ బ్యూటీ వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అంటాడు. అతని వాయిస్‌కి చుట్టూ చూస్తున్న అమూల్య తేరుకొని దేవ్‌కి దగ్గరగా జరిగి దేవ్ చేయి పట్టుకుంది గట్టిగా. వాళ్ళతో మాట్లాడుతున్న దేవ్ అమూల్య తన చేతిని గట్టిగా పట్టుకొని ఉండడం చూసి ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదని ఇంకాస్త జరిగి మళ్ళీ అక్కడ వాతావరణాన్ని వింతగా చూస్తుంది. అమూల్య దేవ్‌కి దగ్గరగా జరగడంతో దేవ్ వైపు తిరిగి హూ ఇస్ షీ అని అడుగుతాడు. దేవ్ అతనికి ఒక సీరియస్ లుక్ ఇచ్చి మై వైఫ్ అంటాడు. ఓహ్! అని డిసప్పాయింట్‌గా అని అక్కడ అందరినీ అమాయకంగా చూస్తున్న అమూల్యను దేవ్ చూడకుండా సైడ్ కొడుతున్నాడు. అమూల్య అక్కడ డాన్స్ చేస్తున్న అమ్మాయిల్ని చూస్తూ దేవ్ మాట్లాడింది వినిపించుకోలేదు. ఈ పబ్బు మీ వైఫ్ పేరు మీద కొంటున్నారు అని చెప్పారు. తనేనా అని అడుగుతాడు ఓల్డ్ మెన్. అవును. దేవ్ ఆన్సర్‌కి వాళ్ళు రెడీగా ఉన్న పేపర్స్ చెక్ చేసి ఓ కథ తనకి సైన్ చేయమని చెప్పండి అని దేవ్ చేతికి పేపర్స్ ఇస్తారు. దేవ్ వాటిని తీసుకొని చెక్ చేసి అమూల్య అని పిలుస్తాడు. అక్కడ జరిగేది చూస్తూ పలకలేదు. 2 టైమ్స్ పిలిచినా పలకపోయేసరికి దగ్గరగా ఉన్న అమూల్య నడుముని ఎవరూ చూడకుండా గట్టిగా ప్రెస్ చేస్తాడు. ఉలిక్కిపడి దేవ్ వైపు తిరిగి బెదురుగా చూస్తుంది. వీటిపై నీ సైన్ కావాలి అని పేపర్స్ ఇస్తాడు. ఎందుకు ఏమిటి అని అడగకుండా వాటిని పూర్తిగా చూడకుండా సైన్ చేసి ఇస్తుంది. చిన్న నవ్వుతో ఆ పేపర్స్‌ను తీసుకుంటాడు. నువ్వు దేవుడిని నమ్మి సైన్ చేసి ఇచ్చావు. ఎందుకో నాకైతే మాత్రం ఫుల్ డౌట్ కొడుతుందమ్మా పాప. వీటిపై నీ సైన్ కావాలి అని పేపర్స్ ఇస్తాడు. ఎందుకు ఏమిటి అని అడగకుండా వాటిని పూర్తిగా చూడకుండా సైన్ చేసి ఇస్తుంది. చిన్న నవ్వుతో ఆ పేపర్స్ తీసుకుంటాడు. అందంగా అమూల్య అని రాసి ఉన్న తన నేమ్ తడిమి
అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్కి ఆ పేపర్స్ ఇస్తాడు. ఓకే మిస్టర్ దేవాంశ్, సీ యూ సూన్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. యంగ్ మ్యాన్ మాత్రం ముద్దుగా ఉన్న అమూల్యను చూసుకుంటూ వెళ్తాడు. గుమ్మడి వెళ్దామా లేదా, కాసేపు ఇక్కడే ఉందామా అని అడుగుతాడు. హా, కానీ నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని ఇబ్బందిగా అంటుంది. అక్కడున్న లేడీ సర్వర్ని పిలిచి అమూల్యను వాష్రూమ్కి తీసుకువెళ్ళమని చెబుతాడు. వెళ్ళి చాలాసేపు అయినా అమూల్య రాకపోవడంతో తనే వెళ్తాడు. అమూల్య కంగారుగా తనకి ఎదురు పడుతుంది. ఏమైంది అని అమూల్య భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుని అడుగుతాడు. సార్ వెళ్ళిపోదాం, నాకు ఇక్కడ నచ్చలేదు అంది కంగారుగా. ఓకే కూల్, వెళ్ళిపోదామమ్మా. అమూల్యను హక్ చేసుకొని వెన్ను నిమురుతూ చెప్పి లేడీ సర్వర్ వైపు చూస్తాడు. సార్, మేడం వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే మాకు కొంతమంది అబ్బాయిలు ఎదురుపడి చాలా దారుణమైన మాటలు అని మేడంని ఏడిపించారు. మేడంను పట్టుకోబోతే వాళ్ళని తోసేసి వచ్చేశాం అని భయంగా చెప్పి అక్కడున్న ఆరుగురు అబ్బాయిలను చూపిస్తుంది. ఆ అమ్మాయి చెప్పిన మాటలకి దేవ్ పిడికిలు బలంగా బిగుసుకుంటుంది. రాజేష్ని పిలిచి అమూల్యను తన్ని చూసుకోమని చెప్పి వెళ్తుంటే అమూల్య దేవ్ చేతిని గట్టిగా పట్టుకుంది. సార్, నాకు చాలా భయంగా ఉంది, మీరు వెళ్ళొద్దు కన్నీళ్లతో అంది. అమూల్యను వదిలి వెళ్ళాలని లేకపోయినా తన్ని ఏడిపించిన వాళ్ళకి బుద్ధి చెప్పాలని అమూల్య చేతిని విడిపించుకొని, భయపడకు, నీకు తోడుగా ఈ అమ్మాయి ఉంటుంది. రాజేష్ తను జాగ్రత్త అని చెప్పి అమూల్యను పిలుస్తున్న కోపంగా వాళ్ళు వెళ్ళి అక్కడ చూసి షాక్ అయ్యాడు. అప్పటికే హర్ష వాళ్ళని ఉతికేశాడు. లాస్ట్ వాడిని కొడుతుంటే ఎదురుగా దేవ్ కనిపించాడు. వాడి మొహంపై ఒకటిచ్చి ఫాస్ట్గా వెళ్ళి దేవ్ కాలర్ పట్టుకున్నాడు. నీకు బుద్ధి లేదా? తన్ని ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చింది కాకుండా ఒంటరిగా వదిలేస్తావా అని ఆవేశంగా అరుస్తాడు. హర్ష కూడా ఆ పబ్కి వచ్చాడు. అలా చుట్టూ చూస్తున్న తనకి అమూల్య కనిపించింది. తను చూస్తుంది నిజమా భ్రమ అని అనుకుంటూ కళ్ళు నిలుపుకొని చూస్తాడు. తను అమూల్య ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటుండగా కొద్ది దూరంలో దేవ్ కనిపించడంతో వీడు తీసుకొచ్చాడా ఇక్కడికి, తీసుకొచ్చి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుంటూ తను వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకుని కొద్ది దూరంలో వెయిట్ చేస్తున్నాడు. అమూల్యను కొంతమంది అబ్బాయిలు ఎదురుపడి ఏడిపించడం చూసి అమూల్య వెళ్ళగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడిని పిచ్చకొట్టుడు కొట్టేశాడు. హర్ష తన కాలర్ పట్టుకోగానే దేవ్ బీపీ మీటర్ దాటిపోయింది. వెంటనే హర్ష పీక పట్టుకొని అక్కడున్న గోడ కంచాడు. హర్ష కూడా తక్కువ కాకుండా దేవ్ పీక పట్టుకుని బిగించాడు. ఇద్దరు నిప్పులు కక్కే కళ్ళతో ఒకరినొకరు సీరియస్గా చూసుకుంటున్నారు. ఏంట్రా ఎక్కువగా చేస్తున్నావు? అది నాది, దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తాను. దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వేం నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో. ఇంకోసారి మా ఇద్దరి మధ్యలోకి వస్తే నీ బాబుకి కొడుకు లేకుండా పోతాడు అని సీరియస్గా అంటాడు. రేయ్, మర్యాదగా మాట్లాడు, మధ్యలో మా నాన్నని ఎందుకు తీస్తున్నావు? అమూల్య నీది కాదు, తను నాకే సొంతం, నువ్వు మా మధ్యలోకి రాకు అంతకంటే సీరియస్గా అంటాడు హర్ష. రారా, నువ్వో నేను తెలుసుకుందాం అని అక్కడంతా వాళ్ళ వైపే చూస్తున్నా పట్టించుకోకుండా ఇద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరికిద్దరు బలంగా ఉండడంతో ఇద్దరికి సమానంగా దెబ్బలు తగులుతున్నాయి. అక్కడున్న మ్యూజిక్ ఆగిపోయింది. డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు, డ్రింక్స్ చేస్తున్న వాళ్ళు అందరూ తమ పని ఆపేసి దేవ్ హర్షాని కింద మీద పడి కొట్టుకుంటుంటే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అక్కడ సౌండ్స్ ఆగిపోవడంతో ఏమైంది అని చూస్తే అందరూ ఒకవైపు చూస్తూ కనిపించారు. ఏం జరిగింది అనుకొని అమూల్య, రాజేష్ ఇద్దరు అటువైపు వెళ్ళి చూసేసరికి దేవ్, హర్ష ఇద్దరు రక్తం వచ్చేలా కొట్టుకుంటున్నారు. సార్ అని కంగారుగా ఇద్దరు నా వల్ల వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. సార్, ఏం చేస్తున్నారు? ఎందుకు కొట్టుకుంటున్నారు అని అమూల్య ఏడుస్తూ అడుగుతుంది. సార్, అందరూ మనల్ని చూస్తున్నారు, వదిలేయండి అని రాజేష్ని వాళ్ళిద్దరిని విడదీస్తూ కొట్టుకోవడం ఆపడం లేదు. రాజేష్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమూల్య వైపు చూశాడు. వాళ్ళిద్దరిని ఏడుస్తూ చూస్తుంది. వాళ్ళిద్దరూ కోపంగా కొట్టుకుంటుంటే భయపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. ఏడుస్తూనే బయటకు వెళ్ళిపోయింది. సార్, మేడం ఏడుస్తున్నారు మీరలా కొట్టుకుంటుంటే అని రాజేష్ గట్టిగా అరుస్తాడు. అమూల్య ఏడుస్తుంది. రాజేష్ చెప్పగానే కింద పడి కొట్టుకుంటున్న ఇద్దరు పైకి లేచారు. అమూల్య ఏడుస్తూ వెళ్తూ కనిపించింది వాళ్ళకి. అప్పటికే ఇద్దరికి దెబ్బలు బాగా తగిలాయి. మొహంపై, కన్ను దగ్గర, పెదవి దగ్గర గాయాలయ్యాయి. ఇద్దరి షర్ట్స్ చిరిగిపోయాయి. చిరిగిన షర్ట్లలో నుండి వాళ్ళ బేర్ బాడీస్ని అక్కడున్న అమ్మాయిలు చొంగ కార్చుకుంటూ చూస్తున్నారు. వాళ్ళ అవతారాలు ఎలా ఉన్నాయో చూసుకోకుండా అమూల్య అని ఒకరు, గుమ్మడి అని ఒకరు పిలుచుకుంటూ తన వెనకే పరిగెత్తారు. రాజేష్ మాత్రం వాళ్ళిద్దరికీ షర్టు కొనడానికి వెళ్ళాడు. అమూల్య ఏడుస్తూ వెళ్ళి అక్కడ ఉన్న బెంచ్పై కూర్చుంది. హర్ష, దేవ్ ఇద్దరు అలా కొట్టుకోవడం నచ్చలేదు తనకి. అందరూ తన్ని చూసి వెక్కిరించిన వాళ్ళే. ఫస్ట్ టైం హర్ష తన్ని ఒక మనిషిగా చూసి ప్రేమతో మాట్లాడాడు. తన్ని కేర్ చేశాడు.
హర్ష అంటే చాలా అభిమానం తనకి. ఇంకా దేవ్ విషయానికొస్తే తనపై ఉన్న ఫీలింగ్ ఏంటో కూడా తనకు తెలీదు. కానీ తన తండ్రి తర్వాత దేవ్‌కే తన మనసులో స్థానం ఇచ్చింది. అందుకే దేవ్ నైట్ ఏం టైం బయటకు తీసుకెళ్తాను అంటే తన పై నమ్మకంతో వెళ్తుంది. ఇద్దరు తనని అభిమానించే వాళ్ళే. అందుకే వాళ్ళు ఎలా ఉంటే తట్టుకోలేకపోయింది. ఇద్దరు బయటికి వెళ్ళేసరికి అమూల్య కూర్చొని బయట కనిపించింది. పెద్ద ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. కాకపోతే మొబైల్‌లో అన్నీ గూడా డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకుంటుండేసరికి కొంచెం లేట్ అయితుంది. అన్నీ సెట్ చేసేసరికి నాకు ఎలాగైనా సరే రేపు పట్టొచ్చు. మాక్సిమం రేపు గాని, ఎల్లుండి నుంచి కానీ కొంచెం పెద్ద ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తా. కొంచెం అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.